నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. తెలంగాణ ప్రజల పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, మాజీ హైకోర్టు జడ్జ్ ఫార్మర్ జస్టిస్ చంద్రకుమార్ గారు ఇక ఎన్నో రాజకీయ పరిణామాల గురించే కానీ దాదాపుగా తను బయటికి వచ్చిందంటే రైతుల సమస్యల గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. రిటైర్మెంట్ అయిన తర్వాత తన పోరాటం మొత్తం కూడా రైతు సమస్యలపై, రైతుపైనే న్యాయ పోరాటం చేయడం అనేది స్టార్ట్ చేశారు. ఒక పార్టీ కూడా పెట్టడం జరిగింది. అలాంటి వ్యక్తి మనతో పాటు ఉన్నారు, జస్టిస్ చంద్రకుమార్ గారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం. సార్ మెయిన్గా ఫస్ట్ ఏంటంటే మిమ్మల్ని అడగాల్సింది, రిటైర్డ్ అయిన వెంటనే బయటికి రావడం, స్టార్టింగే మీరు రైతుల సమస్యలపైన పోరాడడం అనేది చూస్తున్నాం. అంటే స్టార్టింగ్ అలా ఎలా అనిపించేది మీకు రావడంతో? కూడా మొదటి నుంచి ఓకే సార్, ప్రజల కోసం, సమాజం కోసం, దేశం కోసం పనిచేసినటువంటి వాళ్ళే. నాన్నగారు ఫ్రీడమ్ ఫైటర్గా ఉండి ఆయన ఆ రోజు నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్థాపించినటువంటి ఆజాద్ హింద్ ఫౌజ్లో ఆయన చేరడానికి వెళ్ళారు. అయితే వయసు రీత్యా అతన్ని వాలంటీర్గా చేర్చుకోవడం జరిగింది. సో నేతాజీ సుభాష్ చంద్రబోస్ నాయకత్వంలోటువంటి ఆజాద్ హింద్ ఫౌజ్కు ఆయన వాలంటీర్గా పనిచేసి తర్వాత అప్పుడు ఇక్కడ రజాకారులకు వ్యతిరేకంగా, ఈ నైజాం నవాబ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశ స్వతంత్రం కోసం జరిగినటువంటి పోరాటంలో ఆయన పాల్గొన్నాడు. ఓకే. సో అక్కడ ఆ వారసత్వం నుంచి వచ్చినటువంటి మేము తర్వాత ఏంటంటే, నేను నా చిన్నతనం నుంచి కూడా ప్రజలతోటి, ప్రజల జీవితాలతోటి చాలా దగ్గర సంబంధం, సన్నిహిత సంబంధం కలిగి ఉండేవారు. రైతులంటే కూడా అమిత ప్రేమ అంటే చిన్నప్పటి నుంచే ప్రారంభమైందని అంటారు. చిన్నప్పటి నుంచి ఏంటంటే అప్పుడు హాస్టల్స్ వెళ్ళడం, అవునవును, హాస్టల్ ద్వారా అక్కడ గ్రామీణ ప్రాంతంలో ఉండే విద్యార్థుల పరిస్థితులు, గ్రామీణ ప్రాంతంలో ఉండే రైతుల పరిస్థితులు తెలుసుకోవడం, వాళ్ళ సమస్యల్ని మేము టేకప్ చేయడం. అప్పుడే అందులో వాళ్ళ సమస్యల్ని టేకప్ చేసే సందర్భంగానే వాళ్ళ హక్కుల కోసం పోరాడడానికి లా చేయాలని నిర్ణయానికి వచ్చినాం. సో లా చేయడం వెనుక కూడా ఏంటంటే వాళ్ళ కోసం ఏదైనా చేయాలనే ఉద్దేశంతో లా చేయడం అనేది జరిగింది. సార్ ఇప్పటికి కూడా మీరు దాదాపుగా ఎక్కడ కానీ సభలు కానీ సమావేశాలు పెట్టినప్పుడు రైతుల సమస్యలు ఎక్కడ ఉన్నా కానీ, ఏ ప్రాంతం ఉన్నా కానీ దూరంగా వెళ్తూ ఉంటారు. చాలా గ్రామాలకు కానీ, గ్రామాల దగ్గర కానీ, పల్లెల దగ్గర కానీ రైతుల దగ్గరికి వెళ్తూ ఉంటారు. వాళ్ళ రైతుల సమస్యలు వింటూ ఉంటే మీకు ఏమనిపిస్తుంది సార్? ఇప్పుడు కూడా ఇప్పుడు సమాజంలో అన్ని వృత్తులకి ప్రాధాన్యత ఉంటుంది, కానీ అన్నిటికంటే ప్రధానమైనటువంటిది వ్యవసాయం. వ్యవసాయానికి ఎందుకు ప్రాధాన్యత అంటే, ప్రతి మనిషి తెల్లారి లేవగానే భోజనం చేయాలి, టిఫిన్ చేయాలా, మధ్యాహ్నం భోజనం చేయాలా. ఆహారం లేకుండా ఎవరు కూడా కొన్ని గంటలు కూడా ఉండలేరు అందరూ. అలాంటప్పుడు ఆహారం అనేది మనిషి జీవితానికి చాలా అవసరమైనటువంటిది. అలాంటి ఆహారాన్ని ఉత్పత్తి చేసేది రైతులు మన దేశంలో. ఇప్పుడు వ్యవసాయం, ఇప్పుడు పరిశ్రమలు ఎంత అభివృద్ధి చెందినా, మిగతా సైంటిఫిక్ డెవలప్మెంట్, టెక్నాలజికల్ డెవలప్మెంట్ ఎంత జరిగినా కూడా, ఇప్పుడు నేను ఈ హై స్కూల్ పిల్లల కోసం ఈ రైతుల ఆత్మహత్యల గురించి ఒకసారి వ్యాసరచన పోటీ పెట్టాను. మహబూబ్ నగర్ నుంచి 8వ క్లాస్ అబ్బాయి ఒక వ్యాసం రాసినాడు. ఆ అబ్బాయికి ఫస్ట్ ప్రైజ్ ఇచ్చాం మేము. ఆ అబ్బాయి ఏమని రాశాడంటే, ప్రతి గ్రామానికి ఒక సర్పంచ్ కావాలా, ప్రతి మండలానికి ఏదైతే ఉందో ఒక తహసీల్దార్ కావాలా, ప్రతి జిల్లాకు కలెక్టర్ కావాలా, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలా, దేశానికి ప్రధానమంత్రి కావాలా. అయితే వీళ్ళందరూ తెల్లారు లేసిన తర్వాత టిఫిన్ చేయాలంటే, భోజనం చేయాలంటే పండించే రైతు కావాలని చెప్పేసి ఆయన రాయడం జరిగింది. సో అందుకని ఏంటంటే, ఇవాళ ఎవరికైనా, ఏ ప్రాణి అయినా బ్రతకాలంటే ఆహారం అనేది చాలా ముఖ్యమైన విషయం. ఆహారం లేకుండా కొన్ని గంటల కంటే ఎక్కువ మనిషి ఉండలేడు. అలాంటి ఆహారాన్ని అందించేటటువంటి రైతు, మనకు అందరికీ అన్నం పెట్టే రైతు ఇవాళ అప్పుల్లో కూరుకుపోతున్నాడు. ఇవాళ వాళ్ళ పిల్లలకు కూడా ఆహారం పెట్టలేని పరిస్థితి లోపల ఉన్నారు కొన్ని రైతు కుటుంబాలు, లేక ఈ కౌలుదారి కుటుంబాలు. అందుకని ఏంటంటే, ఈ రైతుల యొక్క సమస్యలు మన దేశంలో చాలా ప్రధానమైనటువంటి సమస్యలుగా మనకు కనబడ్డాయి. ఇప్పటికి కూడా ఉన్నాయంటారు సార్ రైతుల సమస్యలు? ఇప్పుడు రైతు బంధు పథకాలు పెడుతున్నారు, రైతులకు దగ్గరగా చేరువవుతున్నారు, రైతులకు పంట రుణాలు మాఫీ చేయడం కానీ, రుణాలు ఇవ్వడం కానీ, ఇలాంటివి జరుగుతూ వస్తున్నాయి తెలంగాణ ప్రభుత్వంలో. ఇప్పుడు కూడా ఉన్నాయంటారా రైతు సమస్యలు? ఒక మనిషికి బాగా ఆకలేసినప్పుడు అందులో ఒక 2 చెంచాల నీళ్ళు ఆగిపిస్తే ఏముంటుందంటే పెదవులు తడుపుకోవడానికి సరిపోతుంది, కానీ ఆకలి తీరాలి. అంటే ఇప్పుడు ఓన్లీ పెదవులు తడపడానికి మాత్రమే తెలంగాణ ప్రభుత్వం కేటాయిస్తుంది అంటారా? పెదవులు తడపడానికే పనికొస్తుంది తప్పించి అంతకంటే మించి అది ఏమాత్రం కూడా, అంటే కొంత ఉపయోగమే, కానీ నిజంగా రైతుల జీవన పరిస్థితులు మారవు, రైతుల పరిస్థితి మారదు.
వ్యవసాయ రంగంలో తగినటువంటి మార్పులు రావు. మీరు మొదటి నుంచి కూడా తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించుకుంటూనే వస్తున్నారు, వ్యతిరేకంగా చేసుకుంటూనే వస్తున్నారు. అంటే దీనిపైన ఎందుకు మెయిన్గా ఒకరి పట్ల వ్యతిరేకమని ఒకరి పట్ల అనుకూలమని కాదు. ఎక్కడ న్యాయం ఉంది, ఎక్కడ అన్యాయం ఉంది, ఎక్కడ ప్రజలకు అన్యాయం జరుగుతున్నది, ప్రజల జీవన పరిస్థితులు బాగుపరచాలంటే ఏం చేయాలా, రైతుల ఆత్మహత్యని ఆపాలంటే ఏం చేయాలా, అదే మా తాపత్రయం. అందులో ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయి కాబట్టి, కేంద్ర ప్రభుత్వాలు కాబట్టి, రాష్ట్ర ప్రభుత్వాలు కాబట్టి, ప్రజలందరినీ మోసం చేస్తున్నారు కాబట్టి వాటిని మేము వ్యతిరేకించాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఇప్పుడు రైతులు ఉన్నారండి, రైతులు ఎందుకు నష్టపోతున్నారు, రైతులు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నారు, ఏంటి ప్రధాన కారణం? ప్రధాన కారణం ఏంటంటే వాళ్ళ పంటలకు గిట్టుబాటు ధర లేకపోవడం ప్రధానమైన కారణం. అది ఒక మినిమం సపోర్టింగ్ ప్రైజ్ అనేది వాళ్ళకు లేకపోవడం. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా ఇంతకుముందు కమిషన్లు ఏర్పాటు చేసింది, రకరకాల కమిషన్స్ ఏర్పాటు చేసినారు. మరి కమిషన్స్ ఏర్పాటు చేసిన తర్వాత ఆ కమిషన్ రిపోర్ట్లను వాళ్ళు అమలు చేయకపోతే అప్పుడు జరగాల్సింది ఏంటిది? ఇప్పుడు డాక్టర్ స్వామినాథన్ కమిషన్ వచ్చింది, ఇంకా వేరే కమిషన్స్ కూడా వచ్చినాయి. వాళ్ళు ఏమన్నారంటే ఒక్క రైతు ఒక క్వింటాల్ పంట పండించడానికి, ధాన్యం కావచ్చు, పత్తి కావచ్చు, మిర్చి కావచ్చు, ఏదైనా కావచ్చు, ఒక పంట పండించడానికి ఎంతైతే ఖర్చు వస్తుందో అందులో సగాన్ని ఆ ఖర్చుకు కలిపి మద్దతు ధర నిర్ణయించారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వింటాల్ పత్తి పండించడానికి ఒక రైతుకు 5,000 రూపాయలు ఖర్చు వచ్చింది అనుకోండి, అందులో ఇంకో 2,500 రూపాయలు దానికి కలిపి అంటే 7,550 రూపాయలు కనీస మద్దతు ధర నిర్ణయించాలి. అది ప్రతి ధాన్యానికి, ప్రతి పంటకు అదే రూల్ వర్తింపజేయాలని చెప్పేసి ఇవాళ కేంద్ర ప్రభుత్వం నియమించినటువంటి ఒక డాక్టర్ స్వామినాథన్ కమిషన్ చెప్పింది. మరి మా కమిషన్ ఎందుకు ఏర్పాటు చేసినారు, కమిషన్ రిపోర్ట్ ఎందుకు తీసుకున్నారు, ఏ ఉద్దేశంతో తీసుకున్నారు? అలాంటిది మీరు దాన్ని ఇంప్లిమెంట్ చేయడం లేదు. జడ్జిగా ఉన్న మీరు తర్వాత రిటైర్మెంట్ అయిపోగానే వెంటనే పార్టీ పెట్టాల్సినటువంటి అవసరం ఏంటి? వెంటనే పార్టీ పెట్టాల్సినటువంటి అవసరం ఏంటంటే, నేను గ్రామాలకు వెళ్ళాను, ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాల దగ్గరికి వెళ్ళాను, వాళ్ళ జీవన పరిస్థితులు గమనించాను. అందులో అప్పటి నుంచి నేను వాళ్ళ ప్రతి రాజకీయ నాయకుడికి ఒక రిక్వెస్ట్ చేశాం. మేము అప్పుడు ముఖ్యంగా అధికారం ఉన్న వాళ్ళకి ఒక రిక్వెస్ట్ చేశాం, మీరు వెళ్ళి ఆ కుటుంబాలను పరామర్శించండి, వాళ్ళ పరిస్థితి తెలుసుకోండి, ఎంత దీనాతి దీనమైన పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు రైతులు, ఆ పరిస్థితి మీరు కనుక్కోండి. అప్పులు చేసి రకరకాలైనటువంటి కారణంగా అప్పులు తీరక వాళ్ళు ఏదో కాస్త మేము జీవితం బాగుపడుతుంది, కుటుంబం బాగుపడుతుందని ఇంకో 4 ఎకరాల భూమి వాళ్ళు కౌలుకు తీసుకోవడం, లేదా తమకున్నటువంటి సొంత భూమి లోపల ఓ బోర్ వేస్తే కాస్త నీళ్ళు వస్తున్నటువంటి ఆశతోటి ఒక బోర్ వేయడము, 2 బోర్లు వేయడము, 3 బోర్లు వేయడము, 4 బోర్లు వేయడము, బోర్లు ఫెయిల్ అయిపోవడము, ఈ రకరకాల కారణాలు. ఇప్పుడు ఏంటంటే మన వ్యవసాయ రంగాన్ని మొత్తం కూడా ఈ కార్పొరేట్ కంపెనీలకు అప్పచెప్పారు. ప్రధాన కారణం అది. మొత్తం వ్యవసాయ రంగాన్ని అంతా కూడా ఈ వ్యవసాయ రంగాన్ని రక్షించాలనేటువంటి ఉద్దేశం కనుక ప్రభుత్వాలకు ఉంటే ఫస్ట్ మీరు చేయాల్సినటువంటిది ఏంటంటే రెండండి, సమాజానికి ఉపయోగపడేటటువంటి ఒక పంటలు పండించామని ప్రోత్సహించాలి. ఇప్పుడు చిరుధాన్యాలు ఉన్నాయి. ఇప్పుడు డాక్టర్ ఖాదరావాళ్ళు చెప్తున్నాడు బెంగళూరు లోపల చిరుధాన్యాలు తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిదని. సో ఆరోగ్యాన్ని పెంపొందించేటటువంటి ఒక ఆహారాలు ఏంటివి, అలాంటి ఆహార ధాన్యాలను పండించడానికి కోసం ప్రభుత్వాలు కృషి చేయాలా, రైతుల్ని ప్రోత్సహించాలి. రెండవది ఏంటిదనంటే రైతుకు వ్యవసాయంలో ఎక్కడెక్కడ ఖర్చులు వస్తున్నాయి, ప్రధానంగా ఎక్కడ పెట్టుబడి పెట్టాల్సి వస్తున్నది. ఇప్పుడు విత్తనాలు కావాలా, విత్తనాలు మేము ఏంటంటే సొంతంగా విత్తనాలు తయారు చేసుకునే పద్ధతి పోయింది. ఇప్పుడు రైతులు మొత్తం విత్తన కంపెనీల మీద ఆధారపడుతున్నారు. ఈరోజు ఒక విత్తన కంపెనీలు అడ్వర్టైజ్మెంట్ కోసం కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు, ఒక 50 కోట్లు 100 కోట్ల రూపాయలు అడ్వర్టైజ్మెంట్ కోసం ఖర్చు పెడుతున్నారంటే మరి ఆ విత్తన కంపెనీలకు ఎంత లాభాలు వస్తున్నాయో మీరు ఆలోచించండి. ఇవాళ విత్తన కంపెనీలు అనండి దాదాపు అన్ని విదేశీ కంపెనీలే, లేదా విదేశాలతో పొత్తులు పెట్టుకునేటువంటి కంపెనీలు. వాళ్ళు ఏ విత్తనాలు ఇస్తున్నారో అదే విత్తనాలు రైతులు కొనాలి. ఇవాళ అందులో మార్కెట్లో కొన్ని కోట్ల రూపాయల విలువ చేసేటటువంటి ఒక విత్తన సంచులు కల్తీ విత్తనాలని చెప్పేసి ఇవాళ రిపోర్ట్స్ మనకు చెప్తా ఉన్నాయి. కనీసం కల్తీ విత్తనాలను కూడా ప్రభుత్వం అరికట్టలేకపోతున్నది. ఎక్కడో ఒక దగ్గర ఒక మనిషిని ఇద్దరిని పట్టుకోవడం, ఏదో కేసు ఎంజాయ్ చేసి చెప్పడం, కానీ అసలు కంపెనీ వాడు ఎక్కడ తయారు చేస్తున్నాడు, వాడు తను ఎక్కడి నుంచి తీసుకొస్తున్నాడు, కంపెనీ మీద ఎక్కడైనా దాడి చేశారా, కంపెనీని ఎక్కడ సీజ్ చేశారా మీరు కల్తీ విత్తనాలు చేసుకునే వాళ్ళది. కల్తీ విత్తనాలు అసలు తయారు చేసే వాళ్ళని పాకెట్లు అమ్మేటటువంటి వాళ్ళు కొన్ని ఇద్దరు పట్టుకుని ఉండొచ్చు అందులో. కాబట్టి ఏంటంటే ప్రధానమైనటువంటి విషయం కల్తీ విత్తనాలు, కల్తీ ఎరువులు,
కల్తీ పురుగుల మందులు వీటిని అరికట్టలేకపోవడం, రైతులకు అవసరమైనటువంటివి ప్రభుత్వం అందించలేకపోవడం, ఇది కేవలం ఆ యొక్క వ్యాపారస్తుల కార్పొరేట్ కంపెనీల యొక్క ఆధీనం లోపల ఇవన్నీ జరుగుతాయి. ఓకే ఓకే. ప్రభుత్వం ఏ నిర్ణయం చేసినా కూడా కార్పొరేట్ కంపెనీలకు చీమంతా కూడా ఇబ్బంది కలగకుండా వాళ్ళ లాభాలు పెరిగేటట్లు, ఎప్పుడైతే కంపెనీలకు లాభాలు పెరిగేటటువంటి చర్యలు ప్రభుత్వం తీసుకుంటున్నదో తద్వారా ఎవరికి నష్టం జరుగుతుంది? రైతాంగానికి నష్టం జరుగుతుంది. ఈ ఈ ఈ కొనసాగింపు ఎక్కడ? మార్కెట్లోకి వచ్చిన తర్వాత కూడా ఇది కొనసాగుతుంది పరిస్థితి. ఇన్సూరెన్స్ అని అన్నారు, ఓకే బాగానే ఉంది. దానిలో ఎంతమంది రైతులకు ఇవాళ మీరు లోన్లు ఇచ్చేటప్పుడు ఇన్సూరెన్స్ డబ్బులు తీసుకుంటున్నారు? సరే, ఎంతమంది రైతులకు లోన్లు ఇస్తున్నారు? అందరు రైతులకు లోన్లు వస్తున్నాయా, రావడం లేదా, అది వేరే విషయం. చాలామంది రైతులకు లోన్లు సరైనటువంటి లోన్లు రావడం లేదు. ఒక్క లోన్ ఇవ్వడానికి ఎన్నో రకాల ఇబ్బందులు పెడుతున్నారు, అదొక వేరే విషయం. తర్వాత ఏంటిది, లోన్ ఇచ్చేటప్పుడు ఇన్సూరెన్స్ డబ్బులు మేము డిడక్ట్ చేస్తున్నామని చెప్పేసి చెప్తా ఉన్నారు. మరి ఇవాళ నేను ఒక ప్రశ్న అడుగుతున్నా, ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ ప్రకారంగా పంట నష్టపోయినటువంటి ఎంతమంది రైతులకు ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ వచ్చినాయి? ఎంతమంది రైతులకు వాళ్ళకు నష్టపరిహారం అనేది ఇవ్వడం అనేది జరిగింది? ఇది ఇటు ఇన్సూరెన్స్ కంపెనీలు కానీ ప్రభుత్వాలు కానీ లెక్క చెప్తే మేము సంతోషిస్తాం. మరి ఎంతమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు? ఆ లెక్కలు కూడా ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ ఇవాళ మీరు ఇక్కడ గూగుల్లో చూడండి, అందులో ఎక్కడైనా చూడండి చెప్తారు. దానిలో 2015-16 వరకే ఆత్మహత్య చేసుకున్న రైతుల లెక్కలు చెప్పారు. తర్వాత మా దగ్గర ఆత్మహత్య చేసుకున్న రైతుల లెక్కలు లేవని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్ సింగ్ పార్లమెంట్లో చెప్పడం అనేది జరిగింది. సో ఎంత సిగ్గుచేటైనటువంటి విషయం ఇది. ఇంకా అది ఇప్పుడు ఏంటంటే మార్కెట్లో ప్రధానమైన దోపిడీ. మార్కెట్ దోపిడీ ఎట్లా అరికడతారు మీరు? మార్కెట్ దోపిడీని అరికట్టాలంటే మీరు మార్కెట్లోకి రావాలా. మేము కొంటాము, ఇక మేము పత్తి కొంటాము, CCI తరఫున కొనిస్తాం మేము, లేదా ధాన్యం కొంటాం మేము, మిర్చి కొంటాము, మిరపకాయలు కొంటాం మేము, లేదా ఏదన్నా దాన్ని ఇవి కొంటాము, పసుపు కొంటాము అని నువ్వు మార్కెట్లోకి దిగి, మార్కెట్లోకి గవర్నమెంట్ రేట్ ఇది ఇస్తుంది, 6,000 క్వింటాలకు మేము పత్తి కొంటాము అందులో అని ప్రభుత్వం రంగంలో దిగితే, లేదా ఇప్పుడు 3,000 క్వింటల్ 2,000 క్వింటల్ మేము వరి ధాన్యం కొంటాం అని ఒక రేటు మీరు నిర్ణయం చేసి ఆ రేటు ప్రకారంగా మార్కెట్లో ప్రభుత్వం ఉంటే వ్యాపారస్తుడికి అదే రేటు ఇవ్వాల్సి వస్తుంది. కనుక ఏం చేస్తాను, నువ్వు రైతును వ్యాపారస్తుల యొక్క ఇష్టాలకు వదిలేస్తున్నావు. ఇంకొకటి సార్, మెయిన్గా మీరు ఏమనుకోవటంటే ఒక ప్రశ్న అడుగుతాను. ఏంటంటే మీరు పార్టీ పెట్టిన తర్వాత, ప్రజల పార్టీ అని తెలంగాణ ప్రజా పార్టీ పెట్టిన తర్వాత మీకు కొన్ని డిపాజిట్లు కూడా రాకపోవడం ద్వారా అర్ధరంతంగా పార్టీ ఆపేస్తారేమో అనుకునే వ్యవధిలోనే ఇంకా పార్టీ రన్ అవుతూనే ఉంది. ఈ పార్టీని కాపాడుతూనే ఉంటాను, ఈ పార్టీ ప్రవేశపెడుతూనే ఉంటాను, ఇంకా జరుగుతూనే ఉంటుంది, నేను న్యాయ పోరాటం ఇంకా చేస్తానంటున్నారు. ఇది ఎంతవరకు సమకాలీనం అని అంటారు మీరు? ఇప్పుడు ఒకటండి, ఇక్కడ ఏంటంటే ప్రధానమైన సమస్య, మేము ప్రత్యామ్నాయ విధానాలతో ప్రజల దగ్గరకు వస్తున్నాం. ఓకే, ఇప్పుడు ఇవాళ లక్షలాది మందికి ఉద్యోగాలు లేవు. విద్యా వ్యవస్థ మొత్తం కార్పొరేటిమయం అయిపోయింది. కార్పొరేట్ స్కూల్స్, కార్పొరేట్ కాలేజీలు, వైద్యం మొత్తం కార్పొరేట్ హాస్పిటల్ ఆధీనంలోకి వచ్చింది. మేమేం చేస్తున్నామంటే, ఇప్పుడు మన పార్టీ తెలంగాణ ప్రజల పార్టీని మేము ఎందుకు ఏర్పాటు చేస్తామంటే ప్రజలకు ప్రత్యామ్నాయం చూపించడానికి. ఎలా నిరుద్యోగాన్ని పరిష్కారం చేయవచ్చు, ఎలా ప్రజలందరికీ ఉచిత వైద్యాన్ని ఇవ్వవచ్చు, అందరి పిల్లలకు ఉచిత వైద్యాన్ని ఎట్లా ఇవ్వవచ్చు, ఎలా సాధ్యమవుతుంది, బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చెప్పాడు, లేదా మంచి సోషలిస్టు సిద్ధాంతాలు కలిగినటువంటి వాళ్ళు, రామ్మోహన్ లోహియా లాంటి వాళ్ళు, లేదా జయప్రకాష్ నారాయణ్, సీనియర్ జయప్రకాష్ నారాయణ్ లాంటి వాళ్ళు ఎలాంటి ఒక సిద్ధాంతాలు చెప్పినారు, ఏ విధంగా ఈ యొక్క సమస్యల్ని పరిష్కారం చేయొచ్చనే విషయం లోపల ఒక శాస్త్రీయంగా మేము అధ్యయనం చేసి ఒక ప్రత్యామ్నాయ విధానాలు చేసాం. ఈ ప్రత్యామ్నాయ విధానాల్ని ప్రజలకు చెప్పాలనే ఉద్దేశంతో మేము రాజకీయ పార్టీ పెట్టాం. ఈ రాజకీయ పార్టీ ఎప్పుడు ఎలక్షన్స్ కంటే జస్ట్ 1 month బిఫోర్ పెట్టాం. ఎలక్షన్ కమిషన్ యొక్క నిర్దేశాల మేరకు లేదా ఆ యొక్క రూల్స్ను కంప్లై చేయడానికి 20 సీట్లకు మేము పోటీ చేస్తాం. మేము ఇప్పుడే అధికారంలోకి వస్తామని కాదు, ఎక్కడే మేము గెలుస్తామని, ఎలక్షన్స్ లోపల గెలుస్తామని కాదు, లేదా ఇంకేదో ఉద్దేశం కాదు. ఒకవేళ అది నిజంగానే ఒకవేళ మాలో ఇప్పుడు ఎవరికైనా ఒక ఎమ్మెల్యేనో ఎంపీలో కావాలనుకుంటే ఏ రూలింగ్ పార్టీతోటో లేకపోతే మరొక పార్టీతోటో మేము కనుక కలిసిపోతే అది వేరే విషయం. ఆ ఉద్దేశం లేదు మాకు. అక్కడ ఎమ్మెల్యే కావడానికో, ఎంపీ కావడానికో, లేదా రాజకీయాల నుంచి లాభాలు పొందడానికో, రాజకీయాల్లో ఒక వ్యాపారం చేయడానికో కాదు. మేము ప్రజలకు ఒక నిజమైనటువంటి ప్రత్యామ్నాయ మార్గాన్ని చూపించాలనేటువంటి ఒక ఉద్దేశంతో మేము వచ్చినాం. డబ్బుతో నడుస్తున్నటువంటి ప్రపంచం, డబ్బుతో నడుస్తున్నటువంటి దేశంలో, డబ్బుతో మొత్తం టెక్నాలజీ డబ్బుతో నడుస్తున్నటువంటి విధానంలో ఈ న్యాయ పోరాటం, న్యాయ సిద్ధాంతాలతో గెలవగలుగుతారా?
మీరు మీరు అడిగినటువంటి ప్రశ్నలోనే దానికి ఆన్సర్ ఉంది. ఎట్లా ఆన్సర్ ఉంది? డబ్బుతో నడిపేటటువంటి ఒక సమాజం లోపల డబ్బుతో రాజకీయాలు నడుపుతున్నారు, డబ్బుతో మొత్తం వ్యవస్థ నడిపే ప్రయత్నం లోపల ఆ డబ్బే వాళ్ళని ముంచుతుంది. ఆ డబ్బే వాళ్ళని ఎట్లా ముంచుతుంది? ప్రజలకు ఎలా దగ్గర ఆ డబ్బే వాళ్ళకి ఎట్లా ముంచుతుందంటే వాళ్ళు 600 106 వీళ్ళు కార్పొరేట్ కంపెనీలకు, రిలయన్స్ అంబానీ లాంటి వాళ్ళకు, పెద్ద పెద్ద కాంట్రాక్ట్ వ్యతిరేకంగా వీళ్ళు ఏ చర్య తీసుకోలేరు. ఫస్ట్ పాయింట్, ఎవరు ఎన్ని మాటలు మాట్లాడినా బ్లాక్ మనీ వీళ్ళు బయటకు తీసుకురారు, అవినీతిని అరికట్టలేరు, నిరుద్యోగ సమస్య పరిష్కారం చేయలేరు, రైతుల సమస్య పరిష్కారం చేయలేరు, కుల వివక్షతను పోగొట్టలేరు. వీళ్ళు సమాజంలో అయితే బేసిక్ ఇష్యూ ఉందో కనీసం ఒక్క ఆహార పదార్థంలో కల్తీని ఆపమనండి, కూల్ డ్రింక్స్లలో కల్తీని ఆపమనండి, మందుల్లో కల్తీని ఆపమనండి, ఈయన కార్పొరేట్ హాస్పిటల్లో జరిగే దోపిడీని ఒక ఏదైనా ఆపమనండి. చేత కాదు. ఎందుకు చేత కాదంటే షేర్స్ ఉన్నాయి వాళ్ళకు, మామూలు తీసుకుంటున్నారు, ప్రతి దానిలో షేర్ ఉన్నది. అలాంటప్పుడు వాడు కరప్షన్ ఎట్లా ఆపుతాడు? ఆపలేడు. వీడు కరప్షన్ ఆపలేడు కాబట్టి డబ్బు మయమైపోయింది కాబట్టి ప్రజలు ఇవ్వలేకపోతే రేపు వాస్తవం తెలుసుకుంటారు, యువత తెలుసుకుంటారు. తెలుసుకున్నప్పుడు ఎవరు వారిని నిలబెట్టలేరంటారు. రైట్. ఒక్క నిమిషం సార్, ఇంకొకటి, తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు కొన్ని చేంజ్ అయ్యాయి. ఈ వారం రోజులుగా కొన్ని రాజకీయ పరిణామాలు తీసుకున్నట్టయితే కేసీఆర్ గారు ప్రవేశపెడుతున్నటువంటి ఈ ప్రాజెక్టులు చూస్తున్నట్టయితే, కాళేశ్వరం ప్రాజెక్టు కానీ తదితర ప్రాజెక్టులు కానీ చూస్తున్నట్టయితే తెలంగాణకు ఒక బంగారు తెలంగాణలాగా ఈ ప్రాజెక్టులు బాగా రైతుల సమస్యలు తీరుస్తాయి అన్నట్టుగా చెబుతూ ఉన్నారు. దీనిపై మీరేమంటారు? ఈ విషయంలో మేము దాదాపు 2015-16 నుంచి చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్న విషయం లోపల మేము చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, పొలాలకు నీళ్ళు అందించాలా, భూములన్నీ సస్యశామలం చేయాలా, దానికి మార్గాలేంటి, ప్రత్యామ్నాయ మార్గాలేంటి? ప్రపంచంలోని అత్యంత పేరు మోసినటువంటి యొక్క శాస్త్రజ్ఞులు, ఇంజనీర్లు చెప్పింది ఏంటిది? హనుమంతరావు గారని రిటైర్డ్ ఇంజనీర్ ఉండే, ఐక్యరాజ్య సమితి ఆయన సలహాదారు, ఆయన చీఫ్ ఇంజనీర్గా రిటైర్ అయ్యారు. ఆయన అనేక పుస్తకాలు రాశారు. చాలా తక్కువ ఖర్చుతో మనం కుండల నుంచి, గుట్టల నుంచి వచ్చే నీళ్లు, ఎత్తు నుంచి వచ్చేటువంటి నీళ్లను ఏ విధంగా చిన్న మనం అవుతుందో, మనం ఒక చిన్న కుంటలు కదా, అవి చిన్న అవుతుందో ఒక రకమైనటువంటి చెరువుగా తయారు చేసి కాలువలు తీసుకొని పైపుల ద్వారా ప్రతి పొలానికి ఎట్లా అందించవచ్చు తక్కువ ఖర్చుతో అని ఆయన చెప్పడం జరిగింది. ప్రాజెక్టుల నిర్మాణం లోపల కూడా కాలువలు తీసే పద్ధతి లోపల కొత్త రకమైనటువంటి పద్ధతుల్ని, ఎట్లయితే ఇప్పుడు ఆయన జవహర్లాల్ నెహ్రూ ప్రాజెక్ట్ అని ఢిల్లీకి దగ్గర రాజస్థాన్కు దాదాపు ఒక 100 కిలోమీటర్, ఢిల్లీ నుంచి కేవలం 120-130 కిలోమీటర్ల దూరంలో ఒక ప్రాజెక్ట్ ఉంది. అది ఆయన స్వయంగా డిజైన్ చేసినాడు. అక్కడ ఏంటంటే మధ్యలో రిజర్వేర్స్ అవసరం లేవు. మధ్యలో రిజర్వేర్స్ అవసరం లేకుండానే చివరి వరకు నీళ్ళు ఎలా అందించవచ్చు అనేది కొత్త పద్ధతులు వాళ్ళు చెప్పడం జరిగింది. అంటే ఆ పద్ధతులు పాటించలేదా? ఈ పద్ధతులు పాటిస్తే ఒక 50,000 కోట్లు కనీసం ఒక 50,000 కోట్లు 60,000 కోట్లు ఇవాళ మన ఖర్చు తగ్గేది. ఇప్పుడు ఇవాళ ఈ కాళేశ్వరం ప్రాజెక్టు మొదలుపెట్టినప్పుడు మొట్టమొదటి ఎస్టిమేషన్ 18,000 కోట్లు. వైఎస్ రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ వచ్చేసిన తర్వాత దాన్ని 38,000 కోట్లకు చేర్చినారు. చేసిన తర్వాత అక్కడ కొన్ని కాలువలు తవ్వారు, కొంత జరిగింది. కాలువలు ఇప్పటికీ అక్కడ ఉన్నాయి, పెద్ద పెద్ద కాలువలు తవ్వారు. దానికోసం 5-6 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టమని జరిగిందన్నారు. తర్వాత మన కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ ఏమన్నారు, దీన్ని జాతీయ ప్రాజెక్టుగా టేకప్ చేయాలని కేంద్రానికి లెటర్ రాశారు. మరి ఎందుకు దాని మీద నిలబడలేదు? ఒక నెల రోజుల్లోనే 2 రోజుల్లోనే 2 నెలల్లోనే రకరకాలైనటువంటి ఒక మాటలు చెప్తూ నీళ్ళు ఇక్కడ కాదు అక్కడ ఎక్కువ దొరుకుతాయి, లేకపోతే రకరకాల మనకు ప్రాజెక్ట్ ఇంకో దగ్గర మార్చాలా అని చెప్పేసి తల దగ్గర ఉండేటువంటి ప్రాజెక్టును ఇవాళ మోకాల దగ్గరికి మార్చాలి. తల దగ్గర ఉండే ప్రాజెక్టు మోకాల దగ్గరికి మారిస్తే ఇవాళ పాదాల నుంచి నీళ్లు పైకి ఎక్కించాల్సిన పరిస్థితి. సార్ మీరు చెప్పండి, ప్రాజెక్టులలో ఇప్పుడు కొద్ది వేల కోట్లు ఖర్చు పెట్టి ప్రాజెక్టులు చేస్తున్నామంటున్నారు, దీంట్లో వాస్తవం ఉందా? ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయంటారు? మేము చెప్తున్నాం కదా, సరి అయిన పద్ధతులు అవలంబిస్తే ఒక 50,000 కోట్లు 60,000 కోట్ల రూపాయలు ఖర్చు తగ్గించచ్చని పెద్ద పెద్ద శాస్త్రజ్ఞులు ఒక ప్రత్యామ్నాయ ప్రతిపాదన చేశారు. వీటిని ఎందుకు ఒప్పుకోలేదు ప్రభుత్వం? ఎందుకు ఒప్పుకోలేదు? ఏంటి కారణం అంటే, నీకు ఎంత పెద్ద ప్రాజెక్ట్ అయితే, ప్రాజెక్ట్ ఖర్చు ఎంత ఎక్కువ అయితే, కాంట్రాక్టులకు ఎన్ని ఎక్కువ బిల్స్ వస్తే అందులో కమిషన్స్ ఎక్కువ వస్తున్నటువంటి ఒక ఉద్దేశం తప్పించి మాకు మరొక ఉద్దేశం ఎక్కడ కనబడలే. అక్కడ ఇప్పుడు నీళ్ళు అందించాలా, కరెక్టే, ప్రాజెక్టులకు రావాల్సిందే, ప్రాజెక్టులు రావద్దని మేము అంటలేము. కానీ ఏ విధంగా చేయాలా? ఒక ఇల్లు కన్స్ట్రక్షన్ ఉందంటే ఒక గది కన్స్ట్రక్షన్ చేయాలా, 2 లక్షల్లో కన్స్ట్రక్షన్ చేయొచ్చు. ఏంటంటే 10 లక్షల్లో చేస్తానంటే ఎవరి డబ్బు?
ఇప్పుడు మెయిన్గా ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఇంకొకటి కొత్త చట్టంగా తీసుకొచ్చి యురేనియం తవ్వకాలు అనేది జరుగుతున్నాయి. కొన్ని చోట్లలో ప్రమాదాలు కూడా జరిగేటటువంటి అవకాశం ఉంది. కొంతమంది కొన్ని పార్టీలన్నీ కూడా ధర్నాలు కూడా చేస్తూ ఉన్నారు. ఈ తవ్వకాలు అనేది ఆపాలని, ఈ నిర్ణయాలు అనేది వెనక్కి తీసుకోవాలంటున్నారు. మీ నుంచి మీరేమంటారు? ఇప్పుడు ఒకటి ఏంటంటే ఇందాక గతంలో మీకు చెప్పినట్లు దేశం ఏంటిది, దేశ ప్రజల భవిష్యత్తు ఏంటిది, దేశానికి ఏం కావాలా, ఇవాళ ప్రకృతిలో ఒక సమతుల్యం ఉంటుంది. ప్రకృతి సమతుల్యం ఎట్లుంటుందంటే మనిషికి గాలి ఎంత కావాలి, ఆక్సిజన్ ఎంత కావాలి అంత ఆక్సిజన్ ఉంటుందండి ప్రకృతి లోపల. మనం విడిచే కార్బన్ డైఆక్సైడ్ చెట్లు పీలుస్తాయి. తర్వాత అదేవిధంగా ఒక మనిషి, ఒక జీవి భూమి మీద జీవించడానికి ఎంత వేడి ఉండాలో అంత వేడి ఉంటుంది. మనకు కావలసిన వర్షాలు భగవంతుని దయ వల్ల మనకు కావాల్సిన వర్షాలు కూడా వాస్తవంగా చెప్పాలంటే ప్రకృతి సిద్ధంగానే మనకు వర్షాలు వస్తాయి. ఎండాకాలం నీళ్ళు ఆవిరై పైకి పోతాయి, వర్షాకాలం మేఘాలయ వర్షాలు వస్తాయి. ప్రకృతిలో అన్నీ ఉన్నాయి, ప్రకృతిలో లేనిదంటూ లేదు. దానిలో ప్రకృతిలో చెరువులు, కుంటలు, వాగులు, వంకలు, దానిలో ఒక వాతావరణం, అవన్నీ ప్రకృతి మనకి ఇచ్చింది. ఈ ప్రకృతిని సంరక్షించుకుంటూ ఎవరైతే జీవిస్తారో వాళ్ళు ఆనందంగా, సుఖంగా, సంతోషంగా ఉంటున్నారు. ఎవరైతే ప్రకృతితో చెలగాట మాడతారో పర్యాసం మనం అనుభవిస్తాం. ఇవాళ ప్రకృతితో చెలగాట మాట మొదలుపెట్టారు. ఇట్లా అడవులు మొత్తం నరికేశారు చాలా కారణంగా. అడవులు నాశనం చేశారు. రెండవది ఏంటిది, ఇవాళ భూమి మీద ఎంతైతే వేడి ఉండాలో ఆ వేడికి ఎన్నో రేట్లు ఎక్కువ వేడిని కల్పించేటువంటి థర్మల్ ప్రాజెక్టులు వచ్చినాయి. ఇవాళ ఆటమిక్ ఎనర్జీని తీసుకొచ్చారు. తర్వాత ఏతుందో రకరకాలటువంటి టెస్టులు చేస్తూ అనేక పరిశ్రమల నుంచి వెలువడే కాలుష్యం, అడ్డు లేదు, అదుపు లేదు. ఇవాళ చూడండి మీరు బిహెచ్ఎల్ ఏరియా కానీ హైదరాబాద్ చుట్టుపక్కల ఇండస్ట్రియల్ సనత్ నగర్ ఏరియా లోపల కార్బన్ డైఆక్సైడ్ ఎంత ఎక్కువ గాలి లోపల పెరిగింది, మోనోకార్బన్ యొక్క శాతం ఎంత పెరిగింది, దానివల్ల ఎంతమందికి చెస్ట్ డిసీజెస్ వస్తున్నాయి. ఇట్లా ఏంటంటే వాతావరణ కాలుష్యంతో వీళ్ళు ఆటలు ఆడుతున్నారు. మొత్తం వాతావరణాన్ని తమ స్వార్థం కోసం, డబ్బు కోసం, కమిషన్ల కోసం అవుతుందో మారుస్తున్నారు. ఇవాళ యురేనియం అనేటటువంటిది ఎందుకు తీస్తున్నారు, ఎవరి కోసం తీస్తున్నారు, తీయడం వల్ల ఏ కంపెనీకి లాభం అవుతుంది, ఎవడు లాభపడతాడు, ఇప్పుడు దానివల్ల ప్రకృతికి జరిగే పర్యవసానం ఏంటిది. ఇప్పుడు మీకు కరీంనగర్ ఏరియాలో చూడండి, ఒక ఓపెన్ కాస్ట్ మైనింగ్ ఉంటుంది. ఇది వరకు బొగ్గు ఇలాంటి ఒక ఓపెన్ కాస్ట్ మైనింగ్ల వల్లనే భవిష్యత్తులో భూకంపాలు వచ్చే ప్రమాదం ఉంటుంది. ఒక ఓపెన్ కాస్ట్ మైనింగ్ ఒక్కటి ఏర్పాటు చేస్తే చుట్టుపక్కల ఒక 20-30 గ్రామాలలో బోర్లన్నీ ఎండిపోతాయండి, సరైన పంటలు పండవు. ఆ ఓపెన్ కాస్ట్ మైనింగ్ నుంచి వచ్చే దుమ్ము ధూళి వల్ల ఒక 20-30 గ్రామాలలో ఉన్నటువంటి పంటలన్నీ నాశనం అవుతాయి. ఇవన్నీ దృష్టిలో ప్రభుత్వం పెట్టుకోవాలి కదా. ఇవాళ యురేనియం బయటకు తీస్తా అంటున్నారు. తీస్తే రేపు అక్కడ జరిగే పరిస్థితి ఏంటిది, భూగర్భ జలాలు ఏమైపోతాయి, వాతావరణ కాలుష్యం ఏమైపోతుంది. చాలా వరకు ప్రమాదాలు ఉన్నారంటాయా సార్? ఉన్నాయి, ఎన్నో ప్రమాదాలు ఉన్నాయి కాబట్టే ఇవాళ అందరు దాన్ని వ్యతిరేకం చేస్తారు. ఏవో 4 కంపెనీలకు లాభం చేయడానికో లేక 4 కుటుంబాలకు లాభం చేయడానికో ఇలాంటి యొక్క పనులు చేయడం అనేటటువంటి సరి ప్రకృతిని దృష్టి కాపాడుకుంటూ సమాజంలో సరి అయినటువంటి సమగ్రమైన అభివృద్ధి జరగాలి. ఈ అభివృద్ధి చెప్పండి. ఇప్పుడు జరుగుతున్నటువంటి రాజకీయాలపైన రీసెంట్గా తెలంగాణలోనే టీఆర్ఎస్ ప్రభుత్వంలోనే ఈ 2-3 రోజుల నుంచి కొన్ని రాజకీయ పరిణామాలు జరుగుతూ ఉన్నాయి. మొన్న ఈటెల రాజేందర్ గారు ఎమోషనల్గా మాట్లాడడం, బీసీలకు అన్యాయం జరుగుతున్నాడు అంటే కేసీఆర్ గారు ఇక్కడ కూడా దొరతనాన్ని పాటిస్తూ ఉన్నారా, అంటే కులాలను కూడా పక్కన పెట్టి మా కులమే అన్నట్టుగా ముందుకు తీసుకెళ్తూ ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉన్నటువంటి వ్యాఖ్యలు ఎంతవరకు సమం అంటారు మీరు? ఒకటండి, ఇక్కడ విషయం ఏంటంటే అది టీఆర్ఎస్ కావచ్చు, లేక కాంగ్రెస్ కావచ్చు, ఇంకా ఏదైనా ఒక పార్టీ కావచ్చు, ఈ పార్టీల యొక్క ఆర్థిక విధానం ఏంటిది, ఈ పార్టీల యొక్క నీతి నియమం ఏంటిది, లేక ఈ పార్టీల నాయకులు ఎలాంటి వాళ్ళు, ఏ వర్గాలకు చెందిన వాళ్ళు, ఏ కులాకు చెందిన వాళ్ళు, వాళ్ళు ఎవరి ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారు అనేది లెక్కలే మనకు చెప్తాయి. ఎంతమంది అధికారులు నియమించారు, ఎంతమందికి ప్రమోషన్స్ ఇచ్చారు, ఏ కులం వాళ్ళకి ప్రమోషన్స్ ఇచ్చారు, కులతత్వం ముందర ఎక్కడ తెలుస్తుంది, ఎంతమంది మీరు ఎంతమంది పదవుల ద్వారా తెలుస్తుంది, పని ద్వారా మీరు చేసే పని ద్వారా. సో గత 4 ఏళ్ల కాలంలో ఎన్ని కాంట్రాక్టులు వచ్చినాయి, ఏ కులం వాళ్ళకి ఇచ్చారు, పెద్ద కాంట్రాక్టులు ఏ కులం వాళ్ళకి ఇచ్చారు, లేదా కొన్ని ముఖ్యమైనటువంటి పదవులు రాజ్యసభ మెంబర్ కానీ ఇంకోటి ఎవరికి ఇచ్చారు దీనిలో. అంటే
ఒక తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలు, విద్యార్థుల పోరాటాలు, త్యాగాలు, సమస్త జనుల త్యాగాలు, దానిలో ఇవాళ సబ్బండ కులాల యొక్క పోరాటాల ఫలితంగానే తెలంగాణ అనేది రావడం జరిగింది. తెలంగాణ ప్రజలు ఏమనుకున్నారంటే మా నీళ్లు మాకు, మా ఉద్యోగాలు మాకు, మా నిధులు మాకు అనుకున్నారు. ఇవాళ ఏంటంటే కేసీఆర్ గారు ఇవాళ ఆంధ్ర ప్రాంతానికి కుప్పం కూడా వెళ్ళి నేను మొత్తం ఆంధ్ర ప్రాంతానికి నీళ్ళన్నీ ఇస్తా అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. చాలా మంచిదే, దానకరుడుగా చేయాలంటే మంచిదే. ఫస్ట్ మన బిడ్డల కడుపు నింపకుండా ఇవాళ నల్గొండ లోపల ఇవాళ ఎంతమందికి సరైనటువంటి మంచినీళ్ళు రాక ఇబ్బంది పడతా ఉన్నారు. నల్గొండ అంటే ఒకటి మాట గుర్తుకొచ్చింది, నల్గొండ జిల్లాని దత్తతకు తీసుకుంటా అన్నారు కేసీఆర్ గారు. అదే నల్గొండ జిల్లాని దత్తత తీసుకోవడం కాదు, ఆయన సొంత ఊరు అయితే ఉంది కదా, ఆ ఊరికి వెళ్ళేసి నేను మీకు కొన్ని కోటాను కోట్ల రూపాయల డబ్బులు ఇస్తాను, ఏదో చేస్తానని వాగ్దానం చేశాడు. ఇవాళటి న్యూస్ పేపర్లో వచ్చింది ఏంటంటే కేవలం 1 లక్ష రూపాయలు కేటాయించాడు ఇంతవరకు. ఓన్లీ 1 లక్ష రూపాయలు. ఆ గ్రామం నుంచి వచ్చినటువంటి రెవెన్యూ కలెక్షనే 9 లక్షల రూపాయలు ఆ పత్రిక రాసింది అన్నట్లు. చెప్పే మాటలు కాదు, చెప్పే మాటలు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు చాలా బాధాకరమైన విషయం ఏమైపోయిందనంటే ఏ నాయకులైతే మోసపు మాటలు చెప్తున్నారో, ఏ నాయకులైతే ప్రజలను వంచిస్తున్నారో ఇవాళ అలాంటి వాళ్ళ మీద కూడా ప్రజలు భ్రమలు పెట్టుకుంటున్నారు. అది మనం చాలా విచారించదగ్గ విషయం. దళితులు ముఖ్యమంత్రి చేస్తున్నారు, ఆదివాసులకు 3 ఎకరాల భూమి అన్నారు, ప్రతి భూమి లేని వాళ్ళకు దళితులకు 3 ఎకరాల భూమి అని చెప్పి చెప్పినారు, నిరుద్యోగులకు ఇవాళ నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పి చెప్పినాడు. అది ఏంటంటే ఆ నోటి ఇప్పుడు ఇవాళ అంటే ఈ ఒక్క పార్టీ అని కాదు, ఇక్కడ కేసీఆర్ అని కాదు, కాంగ్రెస్ వాళ్ళు కూడా గతంలో అంతే చేసినారు. వాస్తవంగా చెప్పాలంటే ఈ పార్టీలకు వాళ్ళకు బాట మీద విలువ లేదు. తెలంగాణలో ఇప్పుడు రాబోయే 2 అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ కాస్త భూస్థాపితం అయిపోయింది, ఇక 2వ పార్టీగా బీజేపీ పార్టీ అవతరించి ఉంది. ఇప్పుడు కొన్ని రాజకీయ పరిణామాలు చూస్తూ ఉంటే, రీసెంట్గా చూస్తూ ఉంటే బీజేపీ వాళ్ళు కొద్దిగా జోష్లో ఉన్నట్టుగా కూడా కనబడుతుంది. వీటిపైన మీరేమంటారు? ఇప్పుడు ఉంది బీజేపీకి అవకాశాలు అట్లా ఉన్నాయి. దేశంలో మొత్తంలో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉండడము, దానిలో అమిత్ షా లాంటి, మోడీ లాంటి పవర్ఫుల్ లీడర్స్ బీజేపీ లోపల ఉండడము, అదేవిధంగా వాటికి ఆర్ఎస్ఎస్ యొక్క సపోర్ట్ ఉండడము, లక్షలాది మంది కార్యకర్తల వాళ్ళకు ఉండడం, అందులో ఇవన్నీ పరిస్థితుల వల్ల అయితే ఉందో బీజేపీకి కొంత అనుకూలమైనటువంటి వాతావరణం దేశం లోపల ఏర్పడుతున్నటువంటి మాట వాస్తవమే. అదిగాక వాళ్ళు ఏ టైంలో ఏ ఇష్యూని రెచ్చగొట్టాలో ఆ ఇష్యూని రెచ్చగొట్టడం. ఇవాళ ఏంటంటే వివిధ రాష్ట్రాల లోపల ఎవరెవరి మీద ఈడీ తోటి దాడులు చేయించాలో వాళ్ళ మీద ఈడీతో దాడులు చేయించడం, ఎన్ఫోర్స్ డిపార్ట్మెంట్ చేత. సో ఇవన్నీ ఉన్నాయి. మరి ఇవన్నీ దృష్టి లోపల ఉన్నప్పుడు మరి తెలంగాణలో కనుక మిగిలిన పార్టీలు కానీ ఒక మంచి సామ్యవాదాన్ని కోరుకునే పార్టీలు, లేక లౌకిక తత్వాన్ని కోరుకునే పార్టీలు, లేదా సామాజిక న్యాయం కోరుకునేటువంటి వాళ్ళు ఎవరు కూడా ముందుకు రాని పరిస్థితుల లోపల మరి బీజేపీకే బహుశా అవకాశాలు ఉంటాయేమో. రానున్న రాజకీయాల్లో ఇప్పుడు రానున్నటువంటి ఎలక్షన్స్లో, ముందున్నటువంటి ఎలక్షన్స్లో బీజేపీ గెలుస్తుందంటారా? ఒకటి నేను చెప్పాను కదా ఏంటంటే ప్రత్యామ్నాయ శక్తులు ముందుకు రానప్పుడు, ప్రత్యామ్నాయ శక్తులు సరైనటువంటి వ్యక్తులు, సరైనటువంటి శక్తులు ముందుకు రానప్పుడు మరి ఎవరు పవర్ఫుల్ ఉంటే వాడు వచ్చేస్తాడు. రైట్. మీరు రైతుల కోసం ఒంటరిగా న్యాయ పోరాటం చేస్తూ ఉన్నారు మీ పార్టీ తరఫున. దాదాపుగా నేను చూస్తూ ఉన్నప్పటికీ, మేము చేస్తున్నప్పటికీ మీరు ఏదైనా ఒక పార్టీలోకి వెళ్ళి ఆ పార్టీ నుండి న్యాయ పోరాటం చేయొచ్చు కదా. ఏదైతే అధికార పార్టీలో ఉందో ఆ పార్టీలోకి వెళ్ళి మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో అవన్నీ చేయొచ్చు కదా. నా ప్రశ్న ఇప్పుడు ఒకటండి, మనం నిజాయితీగా ఆలోచించాలి. అంటే నేను నా స్వార్థం కోరుకోవాలా, నేను ఒక ఎమ్మెల్యే కావడం నాకు ముఖ్యమా, నేను ఎంపీ కావడం ముఖ్యమా, నేను ఒక మంత్రి కావడం ముఖ్యమా, లేదా ప్రభుత్వం మీద ఒక పదవి ఇస్తే ఆ పదవి తీసుకొని నేను మటుకు సుఖంగా ఉండడం అనేది ముఖ్యమా, లేదా మనం సమాజం కోసం, ప్రజల కోసం మనం ఏదైనా చెయ్యాలా అనేది చాలా ముఖ్యమైన సమస్య. తను సరే ఎవరి డ్యూటీ, ఏ డ్యూటీ చేసేవాళ్ళు ఆ డ్యూటీ సక్రమంగా న్యాయంగా చేయడం అనేది ఒకటి. రెండవది ఏంటంటే ఏం చెయ్యాలా, నాకేం కావాలన్నా, లేకపోతే సమాజానికి ఇవాళ మన 70 ఏళ్ళ అనుభవాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే ఈ గత 70 ఏళ్ళ కాలంలో దేశాన్ని పరిపాలించినటువంటి పార్టీలు ఏ పార్టీ సరైన విధానాలతో వచ్చింది చెప్పండి? ఏ పార్టీ రాలేదంటారా? ఏ పార్టీ సరైనటువంటి విధానాలతో వచ్చింది? స్కాములు లేనటువంటి పార్టీ ఏది చెప్పండి? లేదా నేరస్తులు లేని పార్టీ ఏదో చెప్పండి? లేదా ప్రజల డబ్బును దోచుకున్నటువంటి వాళ్ళు ఎవడో చెప్పండి? ఒకడు ఏనుగులు మింగేవాడు, ఒకడు పీనుగులు మింగేవాడు. వాస్తవం చెప్పాలి. ఒకడు లక్షలు తినేవాడు, ఒకడు కోట్లు తినేవాడు.
వాళ్ళకేంటంటే ఇది వీడి ఇవాళ ఇన్ని రోజులు కాంగ్రెస్ అంటాడు, తెల్లారితే టీఆర్ఎస్ అంటాడు, తెల్లారితే టీఆర్ఎస్ అంటాడు, మళ్ళీ మరుసటి రోజు బీజేపీ అంటాడు. వీడి అక్కడికి పోతున్నాడు, వీడి ఇక్కడికి పోతున్నాడు. అదే 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 వ్యాపారస్తుడు, అదే కాంట్రాక్టరు, అదే రాజకీయాలను పెట్టుబడులు పెట్టి డబ్బులు పెట్టుబడి పెట్టి రాజకీయాలు చేసేటటువంటి వాళ్ళు ఇవాళ మారుతూ ఉన్నారు. వీళ్ళ విధానాలు ఏంటి? ఇవాళ మరొకసారి వీళ్ళ విధానాలు ఈ 70 ఏళ్ల పరిపాలనలో కార్పొరేట్ విద్యను బలపరచలేదా, కార్పొరేట్ వైద్యాన్ని బలపరచలేదా, ఇవాళ కల్తీని పెంపొందించలేదు. వీళ్ళు ఎవరి ప్రయోజనాలు కాపాడుతున్నారు? ఖచ్చితంగా చెప్పాలంటే ఇవాళ కార్పొరేట్ కంపెనీల యొక్క ఏజెంట్లుగా, పెద్ద పెద్ద కాంట్రాక్టుల యొక్క ఏజెంట్లుగా వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకునేటటువంటి వాళ్ళుగా ఉన్నారు తప్పించి ఈ టీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ కానీ, టీడీపీ కానీ, లేదా ఇంక్లూడింగ్ ఇప్పుడు ప్రజెంట్ బీజేపీ కానీ, ఈ పార్టీలు ప్రజలకు సంబంధించిన పార్టీలు కావు. నా దృష్టిలో ఖచ్చితంగా ప్రజల క్షేమం కోరే పార్టీలు కావు. వీళ్ళు ఖచ్చితంగా అయితే ఉందో వీళ్ళు అనుసరించేటటువంటి విధానాలు ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్నారు. ప్రజల్ని చీల్చే పని చేస్తున్నారు. కులం పేరుతో, మతం పేరుతో, ప్రాంతాల పేరుతో ప్రజల్ని చీల్చేసి రకరకాలటువంటి వీళ్లకు దళితుల మీద కానీ, ఆదివాసుల మీద కానీ, బీసీల మీద కానీ, లేదా పేద ప్రజల మీద కానీ, నిరుద్యోగుల మీద కానీ, రైతుల మీద కానీ ఎలాంటి ప్రేమ లేదు. నటన యాక్షన్ తప్పి. కాబట్టి ఈ పార్టీలలో నేను చేరడం వల్ల నేను మళ్ళీ ప్రజలు నేను కూడా మోసం చేసే వాళ్ళు ఏమని చెప్పాలి? ఈ మంచిదినయ్యా, ఈ పార్టీకి నువ్వు ఓటేం చెప్పాలి? నాకు తెలిసి ఈ పార్టీ రైతు సమస్యల మీద పోరాడే జస్టిస్ సార్ కాస్త మళ్ళీ ఈ పార్టీలోకి వచ్చారని జనాలు ఏమని అంటారనంటే అంటారని కాదు, వాస్తవం అదే. ఆ పార్టీ ఏదైనా ఒక పార్టీ మంచిదైతే నిజమైనటువంటి ప్రజల కోసం ఇప్పుడు పోనీ లెఫ్ట్ పార్టీలు మంచి అని చెప్పేసి ఒకప్పుడు అనుకున్నాం. మేము కూడా లెఫ్ట్ పార్టీలకు సానుభూతి పడిగా ఉన్నాము. లెఫ్ట్ పార్టీలకు ఒక దశలో చాలా యాక్టివ్గా మేము సపోర్ట్ కూడా చేయడం అనేది జరిగింది. కానీ దురదృష్టవశాత్తు ఆ లెఫ్ట్ పార్టీలే ఇటు కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవడము, లేదా ఇంకో పార్టీతో గతంలో టీడీపీతో పొత్తు పెట్టుకోవడము, ఈ వైఖరి నుంచి వాళ్ళు వైదొలగనంత వరకు అందరూ ఇప్పుడు సామాజిక న్యాయం కోరే వాళ్ళు. సామాజిక న్యాయం కోరే ఒక వ్యక్తి ఇవాళ ఎస్సీల సంక్షేమము, బీసీల సంక్షేమము, ఎస్టీల సంక్షేమం కోరే వ్యక్తి ఇవాళ కాంగ్రెస్లో ఉన్నా, టీడీపీలో ఉన్నా, టీఆర్ఎస్లో ఉన్నా ఏం చేయగలుగుతాడండి? ఏం చేయగలుగుతాడు? ఏమి చేయలేడు వాస్తవంగా. రైట్, ఓకే. ఇది ఈరోజు స్పెషల్ ఇంటర్వ్యూ విత్ జస్టిస్ చంద్రకుమార్ సార్ గారితో. మరొక ఇంటర్వ్యూతో మీ ముందు ఉంటాం. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.